ఒక అంశం మీద నాకు నేనుగా ఈ మధ్యకాలంలో మాట్లాడి మీడియాకు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఇవాళ అనివార్యంగా తేజస్వి సూర్య అనేటువంటి బెంగళూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు నిన్న పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి కారు కూతలు, బలుపు మాటలు లేదా అవగాహన లేనటువంటి మాటలు ఏవైతున్నాయో అవి విన్న తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనతో పాటు నా స్పందన కూడా బాధ్యత అనుకొని ఇవాళ చెప్తా ఉన్నా. తేజస్వి సూర్య అనేవాడు ఏజ్ బహుశా 36 ఏళ్ళు ఉన్నట్టు నేను చదివిన్నా. నాకు తెలిసి కాకినాడ తీర్మానం 2 రాష్ట్రాలకు అనుకూలంగా చేసినప్పుడు తేజస్వి సూర్య ఇంకా పుట్టిండో లేదో తెలియదు, లేదా ఇంకా లాగేసుకుండో లేదో కూడా తెలియదు. చరిత్ర తెలియని వాళ్ళని పెంచి పోషించడంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తలమునకలై ఉన్నది. వాళ్ళు చరిత్ర చదవరు, సంస్కృతి చదవరు, సైంటిఫిక్ జర్నల్స్ చదవరు, సామాజికమైనటువంటి అనేక బాధ్యతల గురించి వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా కనీసమైన శాస్త్రీయ దృక్పథం ఉండదు. చాలా సూటు బూటు వేసుకొని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి ఫోజులు కొట్టేటువంటి మనుషులకి ఈ మధ్యకాలంలో తాము ఏం మాట్లాడుతున్నామో, తాము దేనికి బాధ్యత వహిస్తున్నాడో సోయి కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. నిన్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పద్ధతి, కాంగ్రెస్ చేపట్టినటువంటి తీరు చాలా దారుణమైంది. అది పాకిస్తాన్ని బ్రిటిష్ వాళ్ళు దేశం నుంచి విడదీసిన దానికంటే దారుణమైంది. ఎంతోమందిని బలి తీసుకుందని పిచ్చి మాటలు మాట్లాడాడు. బలి తీసుకున్నది తెలంగాణ ఏర్పాట్లో ఉన్న ఆలస్యం తప్ప తెలంగాణ ఏర్పాట్లో బలి తీసుకోవడం కాలేదు. మనం బాగా అర్థం చేసుకోవాలి. అప్పటికి ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినారు, మాలాంటి వాళ్ళం ఎంతమంది జైలుకి పోయినాం, మా పిల్లలు ఎంతమంది చనిపోయినారు, ఎన్నేళ్ళ ఆకాంక్ష ఇది. 1969లో ఏం జరిగింది? 1969లో తెలంగాణ ఉద్యమం పుట్టిన నాడు, నడిచిన నాడు భారతీయ జనతా పార్టీకి ఇంకా ఊపిరిలు కూడా లేవు. కానీ దీని ఊపిరికి ముందున్నటువంటి జనసంఘ్ మాత్రం అప్పుడు కూడా చిన్న రాష్ట్రాన్ని సమర్థించింది. ఏ విషయాలు తెలియకుండా అనవసరమైనటువంటి వాచాలతో ఈ మధ్యకాలంలో నోరు చేతులు పట్టుకొని ఏది పడితే అది మాట్లాడడం, బయట మాత్రమే కాదు పార్లమెంట్లో కూడా మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది. అట్లాంటి అతి వాచాలతోటి నిన్న కాంగ్రెస్ని డ్రాగ్ చేసేటువంటి ప్రయత్నంలో తెలంగాణకు ఒక భయంకరమైన అవమానం చేసేటువంటి పద్ధతిలో పూట మాట్లాడిన తేజస్వి సూర్య క్షమాపణ డిమాండ్ చేస్తూ యావత్ తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చినందుకు దానికి స్పందించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, అదేవిధంగా ప్రజా సంఘాలకు, వారందరికీ నేను తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకా దురదృష్ట విషయం ఏంటంటే వాళ్ళకంటే తెలియకపోయా తెలంగాణ జేఏసీలో భాగస్వామ్యమే మేము కూడా పనిచేసినాం అని చెప్పేటువంటి రామచంద్రరావు గారు వారి అధ్యక్షుడు కదా, ఆయన ఏమనలేదండి మావాడు మంచిది అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రచ్చ చేస్తున్నారు. ఎవరికి రచ్చ చేయాల్సిన అవసరం లేదు. తేజస్వి సూర్య మాకు చెప్పేమి ఇట్లాంటి డైలాగులే వదిలిపెట్టలేదు. ఒక తెలంగాణ ఉద్యమ పార్టీగా దాని బాధ్యత కాబట్టి మాట్లాడింది. అదేవిధంగా తెలంగాణ ఇచ్చినామని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఇంకా మిగతా సంఘాలు మాట్లాడినాయి, వామపక్ష సంఘాలు మాట్లాడినాయి. నువ్వు నీ తోటి శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు నిజంగా మాట్లాడుకోవాలంటే తేజస్వి ఎవరి వారసుడు కావాలి? సుష్మా స్వరాజ్ వారసుడు కావాలి. రామచంద్రరావు ఎవరు వారసుడు అని చెప్పుకుంటుండు? సుష్మా స్వరాజ్ వారసుడు అని చెప్పుకుంటుండు. మరి మీరు వారసులమని చెప్పుకునేటువంటి వాళ్ళ మధ్యన గ్యాప్ ఎందుకు ఉండాలి, వైరుధ్యం ఎందుకు ఉండాలి? లెక్క ప్రకారం నువ్వే మాట్లాడాలి. నువ్వే మొదట ఇదివరకు లెక్కనట్లయితే వెంకయ్య నాయుడు ఇంకెవరో తెలంగాణను అడ్డుకుంటే మా ఎండల లక్ష్మీనారాయణ, మా ఎన్ఎస్ శ్రీనివాసులు ఎట్లా మాట్లాడినారో అట్లా అట్లా మాట్లాడతారు. ఏమనుకుంటారు? తెలంగాణ కోసం మనకు కట్టుబడి నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేపించేసి ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేయాలి తప్ప ఎవడు పడితే అది ఏది మాట్లాడితే ఆ పార్టీలో ఉన్నంత మాత్రాన ఆయన తీర్థ నెత్తిలో పోసుకున్నట్టుగా పులకించొద్దు. రామచంద్రరావు గారు బాగా గుర్తుపెట్టుకోండి, 100% తేజస్వి సూర్య మాట్లాడేది తప్పు. ఆయన మాత్రమే కాదు, ఇంకెవడు మాట్లాడినా తెలంగాణ సహించదు గాక సహించదు. తెలంగాణ ఉద్యమ దెబ్బకు 2 కళ్ళ సిద్ధాంతమున చంద్రబాబు నాయుడు ఇవాళ మీ దాంట్లో ఎన్డీఏలో భాగమైంది కదా, ఆయననే నోరు సరి చేసుకొని అటు ఇటు కాని భాషతోటి తెలంగాణ ప్రజల నుంచి ఆగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఈసారి మరొకసారి గుర్తు చేస్తామన్నా సరే, మంచి వచ్చాడో ఒక కేంద్ర ప్రభుత్వంగా మీరు ఉన్నందుకు మీ బాధ్యత నిర్వర్తిస్తానికి బోలెడు బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ మీరు చాలా వగలబోతున్నారు కదా, పక్క రాష్ట్రంకి ఏదో అన్యాయమై చంపేసి తెలంగాణ ఇచ్చినామని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పక్కన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా ఆశలు పెట్టుకుని నరేంద్ర మోడీని వేదిక మీదకి పిలిస్తే మట్టి కుండ తీసుకొచ్చేసి తెలంగాణతో పాటు
ఆంధ్ర ప్రజల నోట్లో కూడా మట్టి కొట్టినటువంటి వాళ్ళు మీరు. మాతో సంబంధం లేకుండా ఉన్న 7 గ్రామాల్ని అక్కడ పోలవరం కోసం తీసుకుపోయి ఆంధ్రలో కలిపినటువంటి వాళ్ళు మీరు. మీకు ఏనాడు ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ధర్మపరమైన హక్కుల గురించి మీకు ఏది గుర్తురాదు. అది బహుశా మీకు జెనెటిక్గా ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. బహుశా నాకు తెలిసి 1980-84 తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చిన అనేకమైన మార్పులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళ సోపతి పట్టిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేకులతో ఒక కన్సెన్సస్ వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని. మొన్నగాక అంత ముందుకు కూడా కదా, ఇవాళ కేవలం సూర్య మాత్రం ఒక మాటలే. ఈ మధ్య కాలంలో మొన్న కూడా నరేంద్ర మోడీ గారు పాత డైలాగ్ ఏదైతే ఉందో, తల్లిని చంపి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి అన్నాడు కదా. ఎవరు చంపలేదు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఉండేది, అది మళ్ళీ పునరావిర్భవించింది. అది 3 కోట్ల ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చింది, వేలాది మంది ఉద్యమకారుల ఆకాంక్షల నుంచి వచ్చింది తప్ప ఎవడి దయాదాక్షిణ్యాల మీద ఎవడి భిక్షతోడు తెలంగాణ రాలేదు. మా హక్కుగా సాధించుకున్నాం. భవిష్యత్తు లోపల కూడా దీన్ని ఆత్మక్షోభించకుండా దీని స్ఫూర్తి నిలబడేటట్టుగా ప్రతి ఉద్యమకారుడు కృషి చేస్తాడు, కృషి చేయాలని చెప్పి భావిస్తూ తేజస్వి సూర్యతో పాటు భారతీయ జనతా పార్టీ జరిగిన దానికి పొరపాటుగా సబ్మిషన్ తెలంగాణ ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ.